వెల్కమ్ టు సిక్స్. ఈరోజు మనం గాంధీ భవన్లో ఉన్నాం. ఈరోజు ఉత్సవాలు గాంధీ భవన్లో పండుగ కోలాహలం ఉంది. ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఈరోజు బీసీల కోసం 42% లోకల్ బాడీలో వాటా, అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టం అంటే 30 ఏళ్ల పోరాట ఫలితాన్ని ఇలా చట్టంలో మనం పర్మనెంట్గా తీసుకోబోతున్నాము. ఇలా మాలా మాదిగా అండ్ ఉపకులాలు అంటే మొత్తం 59 కులాలకు న్యాయం జరిగే రీతిలో ఇలా చట్టం రాబోతుంది. కాబట్టి ఆ చట్టం మీద అసెంబ్లీ చర్చ జరుగుతున్న సమయంలో మనం అన్న సీనియర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్న ఇవాళ మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. అన్న ఎట్లా ఉందన్న ఇప్పుడు ఈ సందర్భంగా మీ స్పందన? ఈ 2 హిస్టారికల్ చట్టాలు చట్టం అంటే అసలు ఇదివరకే జరిగిందని స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలకు దగ్గర వస్తుంది. ఇప్పుడు మళ్ళా మనకు వచ్చిన రీతిలో కనబడుతుంది. అయితే ఒకటి ఏంటంటే గడిచిన 30 సంవత్సరాల నుండి కూడా చాలా సీరియస్గా మాదిగా కమ్యూనిటీ లీడర్స్ కానివ్వండి, మాదిగా యువకులు కానివ్వండి, ఈ వర్గీకరణ జరిగితేనే అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని ఈ 30 సంవత్సరాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు పోయారు, అనేక మంది ముఖ్యమంత్రులు ప్రామిస్ చేసి, ప్రభుత్వాలు ప్రామిస్ చేసి, కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఇదేదో డెలికేట్ ఇష్యూ లాగా వర్గీకరణ చేస్తే మాకేమవుతుందో అని చెప్పేసి ఆ ప్రభుత్వాలు ఆ ముఖ్యమంత్రులు దీన్ని రాస్తారని చేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఒకసారి చేశారు. అది కూడా పూర్తిగా ఫుల్ఫిల్ అయ్యే విధంగా కాకుండా అంటే చట్టబద్ధంగా చేయలేదు పూర్తి స్థాయి. అదే ఆ రోజు కరెక్ట్గా చట్టబద్ధం చేస్తుంటే ఇప్పటి వరకు కనీసం 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల అనేక మంది యువకులకు ఒకటి ఏమనుకున్నారంటే మాలామాదిగా 2 బెనిఫిట్ పొందుతున్నాయి. అందులో మెజార్టీ ఉన్న మాదిగల పైన తక్కువ ఉన్న వాళ్ళను డామినేట్ చేస్తుంది. వాళ్ళు ఏ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారో కానీ మొత్తం మీద వాళ్ళ చేతులకు తీసుకొని ఈ దాన్ని ఎప్పటికప్పుడు వర్గీకరణ కానియకుండా చేసిన పరిస్థితి కూడా మాల ఆఫీసర్ చేసిన ఇష్యూ మనం గమనించాలి. అది ఇండైరెక్ట్ ఎందుకు చేయలేదురా ముఖ్యమంత్రి అంటే, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మాల ఐఏఎస్ ఆఫీసర్ ఇది చేస్తే డేంజర్ అవుతుంది, రేపు మీకు మళ్ళీ ఓడిపోతారు, ఇది ఓట్లు రావు, ఈ రకంగా చెప్పుకొచ్చాను. కాబట్టి దాన్ని కట్ చేసి అట్లా కాదు, వీళ్ళు మెజార్టీ ఉన్నారు, మాదిగలు మెజార్టీ ఉన్నారు, మాదిగలకు ఫేవర్ చేస్తే మీకు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ రావడానికి అవకాశం వస్తుంది అని చెప్పే పరిస్థితులలో ఇవ్వండి. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేను క్యాబినెట్ నేను ఆర్గ్యూ చేసినారు, ఎవరు ఎత్తున్నారో వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా మాదిగలు మీ సైడ్ ఉంటుంది. వాస్తవంగా కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ సైడ్ మాదిగల పార్టీ సైడ్ ఒరిగింది. కానీ మళ్ళీ ఇదంతా మగ్గం పెట్టి ఈ పార్టీ ఆ పార్టీ డిఫరెన్స్ అయిపోతే ఫైనల్గా అట్లీస్ట్ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకైనా సరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే అందుకొని ఇది ఒక అవకాశంగా తీసుకొని ఇప్పుడు ఆయన మాదిగల పట్ల ఉన్న అవగాహన రేవంత్ రెడ్డి గారికి ఉన్నారు. కాబట్టి ఎస్ వీళ్ళు ఎక్కువ ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన శాతం వీళ్ళకి రావాలి అనే దాంట్లో ఇమ్మీడియట్గా ఆయన స్పందించడానికి జాగ్రత్త మొత్తం ఆయన అభినందించాలి. ఎస్ ఎందుకంటే ఇప్పుడు చరిత్రలో మనకు ఒక సువర్ణ అధ్యాయం కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో అభినందించాలి. మొత్తం 33 జిల్లాలను కూడా ఆయన అభినందన సభలు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మన జాతి ఒక ఆశయం కదా. సో కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు దాదాపుగా 5 గంటల సేపట్లో ఉత్సవాలకి అడుగుతున్న క్రమంలో తప్పకుండా మన ఆశయం నెరవేరుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటని ఇవాళ అమలు చేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు బీసీల పట్ల కూడా మాట్లాడుతున్నాను. బీసీల పట్ల అసలు యాక్చువల్గా బీసీలది ఏబిసిడి చేసినప్పుడే ఎస్సీలకు కూడా చేసేది.
వాళ్ళకి చేసింది మనం చేయలేదు. ఆ రోజుల్లో ఏ కులం వాళ్ళు ఉన్నారు, చిన్న పర్సెంటేజ్ ఉన్న ఒక కమ్యూనిటీ వాళ్ళది కూడా ఒక గ్రూప్ చేసేసారు. అందులో కూడా ఎవరైతే ఎక్కువ ఉన్నారో ఓన్లీ యాదవులు కానీ లేకపోతే ముద్రాజు గౌడ్స్ వాళ్ళే మొత్తం తీసుకునే పరిస్థితులు అది ఉంది. కానీ అది ఎప్పుడైతే ఏబిసిడి చేసిందో ఏలా ఉన్న కమ్యూనిటీస్ చాలా పూర్ అంటే ఈవెన్ సాకర్లో ఉంటారు, మంగళూరు అలా వాళ్ళకి అసలు తినడానికి తినలేని పరిస్థితులలో ఉన్న కమ్యూనిటీలను ఈరోజు తీసుకొచ్చి నెంబర్ 1లో పెట్టేసి వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తాయి. అసలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సాకర్లో ఉన్న దాంట్లో ఎమ్మెల్యే కూడా కాలేదు. మన రాష్ట్ర దీంట్లో అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు ఆయన వరంగల్ నుండి బసవరాజ్ సార్ తర్వాత ఇట్లనే మంగళూరు దాంట్లో ఈ ఊరు ఏదైతే కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయబడ్డ కమ్యూనిటీలకు అది ఏబిసిడి చేయడం వల్ల వాళ్ళకి ఇప్పటికి గుర్తుండాలి. చెన్నారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ పక్కనకు పెట్టి బీసీలకు ఒక్కటి కూడా రాకుండా కంప్లీట్ అన్నీ కూడా రెడీలకే ఇచ్చారు. అయితే ఆడ వీళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఎంతోమంది ఉన్నారు బీసీ జరగ ఒక రాజకీయ పార్టీలు అలాంటి చేయాలి, బట్ రాజకీయ పార్టీలు అలాంటి చేయడం బీసీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఎట్లా పెట్టిందో వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెట్టినట్లయితే డెఫినెట్గా వాళ్ళకు పైకి తీసుకురావడానికి అవకాశం. చట్టసభల్లో కావాలి, చట్టసభల్లో పాపం ఆర్కృష్ణారావు చట్టసభల్లో మా రిజర్వేషన్ కావాలని చెప్పేసి అనేక సందర్భాలు ఆయన కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది. అప్పుడు ఆయన కూడా కొట్లాడుతూనే ఉన్నాడు, చివరికి సైలెంట్ అయిపోయాడు. ఇప్పటికైనా కనీసం 42% లోకల్ బాడీలు అయినా అవుతుంది. సార్ రేపు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే ఎంపీలో కూడా లోకల్ బాడీలలో కూడా ఎన్టీ రామారావు గారు పెట్టినారు. మళ్ళీ వచ్చిన గవర్నమెంట్ తీసిపారు. అంటే రామారావు గారు ఒక రకంగా ఈ వర్గాలను పడుకోగలిగిన వర్గాలను చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.